పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను, గమనించాలి అని మనవి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుచుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయ పడుతును. ప్రభు ఈ లేఖన భాగాన్ని దీవించినట్లుగా ప్రార్థనలో ప్రభు వైపు చూద్దామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, చదువుకున్న లేఖన భాగాన్ని దీవించి విరిచి మాకు పంచిపెట్టమని, మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనములో ప్రభువు ఒక శ్రేష్టమైన మాటను మనకి అనుగ్రహించాడు. ఈ మాట ఏంటి అని అంటే, నా కృప నీకు చాలును. ఎవరితో అన్నారు ఈ మాట? పౌలు అపోస్తలునితో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. తన జీవితంలో తను ముమ్మారు ప్రార్థించాడు. ప్రభువా, ఈ ముళ్ళు నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థించాడు. అందుకు ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటిది అంటే, ఆ ముళ్ళు తొలగించబడదు, కానీ ఆ ముళ్ళు నిన్నేం చేయదు. ఒకటి ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళు ఏం చేయదు. నా కృప ఉంది కదా, నా కృప నీకు చాలు. నా కృప ఉంటే ఆ ముళ్ళును నువ్వు జయించగలుగుతావు. ఆ ముళ్ళు నిన్నేం చేయదు అని, నా కృప నీకు చాలును అని అన్నాడు. అంటే నీకేదైతే బలహీనతగా ఉందో ఆ బలహీనతలో నా కృప నీకు సహాయపడుతుంది, ఆ కృప నీకు తృప్తినిస్తుంది, చాలును అని అన్నాడు. కాబట్టి ఇక ఆ ముళ్ళు తీసివేయబడదు, ఆ ముళ్ళు హాని చేయదు. ఎందుకంటే ఆ ముళ్ళు అలాగే ఉంటుంది. దాని వలన హాని కలగకుండా ప్రభు ఆ కృపను అలా ఉంచి నడిపిస్తూ ఉంటాడు. ఎవరి కృప? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ ముళ్ళేంటి అని అంటే, మన జీవితంలో మనము అతిశయించి గర్వించి దేవుని మార్గాల్లో నుండి తొలగిపోకుండానట్లుగా మనలను సరిచేయటానికి, మనలను ఆయనకు సమీపంగా చేయటానికి, ఆయనకు సమీపస్తులుగా ఉండటానికి, ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయనను హత్తుకొని జీవించటానికి, ఆయన కొరకు జీవించటానికి ప్రభువు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ముళ్ళు వారి కుటుంబములో, వారి జీవితములో, వారి దేహములో, వారి యొక్క జీవితములో ఈ ముళ్ళును ఉంచుతాడు. అది మరి మనకి హాని చేయదు. అదే సమయంలో అది అలా ఉంటూ ఉంది. అప్పుడప్పుడు ఆ ముళ్ళు మనల్ని ఏం చేస్తుంది అని అంటే, ఆయనకు సమీపస్తులుగా చేయటానికి, ఆయన వైపు చూడటానికి, ఆయన మీద ఆధారపడటానికి, ఆయనను హత్తుకోవటానికి, ఆయన కొరకు జీవించటానికి ఆ కృప మనకు సహాయపడుతుంది. ఆ ముళ్ళు అలాగుంటూ ఉంది. కాబట్టి ఆ ముళ్ళును తీసివేయమని
పౌలు గారు ప్రార్థిస్తే ఆ ముళ్ళు అలాగుంటుంది, కానీ నా కృప నీకు చాలును అని అన్నాడు. ఇక చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముళ్ళు ఉంటుంది, అయితే కృప ముళ్ళు కంటే శ్రేష్టమైంది గనక ఆ కృప ప్రభువైన యేసుక్రీస్తు వారు గనక మన జీవితాల్లో మనము కృప మీద ఆధారపడాల, కృపను హత్తుకోవాలా, కృపను కలిగి జీవించాల. కృప ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిలో ఏముంది అంటే ఆయనలో ప్రేమ ఉంది, క్షమాపణ ఉంది, దయ ఉంది, మంచితనం ఉంది, దీర్ఘశాంతం ఉంది, ఆయన సాత్వికం ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో అంటే ఆ కృపలో ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. కాబట్టి మనమేం చేయాలంటే కృపై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని మనం కోరుకోవాలా. కోరుకొని ఆ కృప మీద మనము ఆధారపడి ప్రభువుని ఇలాగ అడగాల, ప్రభువా, నా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో నీ కృప లేకుండా నేను జీవించలేను, కాబట్టి సరిపోయినంత కృప నాకు మీరు అనుగ్రహించి నన్ను నడిపించండి, నాకు సహాయం చేయండి అని అంటే ఈ కృప, ఈ చాలిన కృప నిన్ను బలపరుస్తుంది, నిన్ను నడిపిస్తూ ఉంది, నీకు తోడుగా ఉంటూ ఉంది, నీకు శక్తినిస్తుంది, బలహీనతల్లో బలమిస్తూ ఉంది. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను విడవకుండా నీకు సమీపంగా ఉండి నీ చేయి పట్టి నిన్ను నడిపించి మరి అవసరమైనటువంటి మార్గములో అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గములో నిన్ను నడిపిస్తుంది, నిన్ను సిద్ధపరుస్తూ ఉంది, నిన్ను బలపరుస్తూ ఉంది. ప్రభు ఉండేటువంటి ఆ స్థలములోనికి నిన్ను తీసుకొని వెళుతుంది. ఈ లోకములో అనేకమైనటువంటి కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, తృణీకారాలు, దుఃఖము, ఈ పరిస్థితులన్నీ కూడా నీకు ఎదురవుతాయి. వ్యాధులు, బాధలు, సమస్యలు ఇవన్నీ వస్తాయి. వీటన్నిటిలో కొన్నిసార్లు నీతో ఎవ్వరు ఉండరు, అందరూ నిన్ను విడిచిపెట్టినట్లుగా అనిపిస్తుంది. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తోడబుట్టిన వారు అందరూ నీకు దూరమైనట్లుగా అనిపిస్తుంది. అప్పుడే దేవుని కృప నీతో ఉంటూ ఉంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను నడిపిస్తుంది. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఈ కృప చాలిన కృప. ఈ కృప మీద ఆధారపడు, ఈ కృపను హత్తుకొని జీవించు. ప్రభువా, ఈ లోకములో ఏది ఉన్నా ఏది లేకపోయినా నీ కృపను నా నుండి దూరం చేయకు అని నువ్వు ప్రార్థిస్తే, ప్రభుని అడిగితే ఈ కృప నీతో ఉంటుంది, నిన్ను నడిపిస్తుంది, సిద్ధపరుస్తుంది, నీ కన్నీటిని తుడిచివేస్తుంది, నీకు ఎక్కడ లేని బలమునిస్తుంది. ఆయన యొక్క రూపములోనికి, సారూప్యములోనికి ఈ కృప నిన్ను మారుస్తూ ఉంది. ఈ చాలిన కృప బలహీనతలలో నిన్ను బలపరిచి నడిపించి అద్దరికి చేర్చి ప్రభువుతో సదాకాలం ఉన్నట్లుగా సహాయపడుతూ ఉంది. అలాగున దేవుడు మీకు, మీ కుటుంబానికి తోడై ఉండి ఈ చాలిన కృప మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించును గాక. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించాలి అని, దేవుని కృప, చాలిన కృప మీకు తోడై ఉండాలి అని. పరలోకపు తండ్రి ఈ మాటలను దీవించి ప్రతి వారిని ఆశీర్వదించి మీ కొరకు జీవించినట్లుగా సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.